మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మధుర నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం హోషేయ గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనం. అతడు దూతతో పోరాడి జయము పొందెను. అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. పిల్లరా, యాకోబు ఎబ్బేకు రేవు దగ్గర ఒంటరిగా ఉండి అతడు ప్రార్థించి ఇశ్రాయేలుగా ఆశీర్వదించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. యువతి కాలం దేవుని బ్రతిమలాడుకున్నట్లయితే దేవుడు మీ పరిస్థితిని అద్భుతముగా ఆయన మార్చివేసి ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. మార్కు రాసిన శుభవార్త 5వ అధ్యాయం 23వ వచనంలో సమాజ మందిరపు అధికారి యాయీరు కుమార్తె చనిపోవడానికి సిద్ధముగా ఉన్నప్పుడు యాయీరు యేసు ప్రభువు వారిని బ్రతిమలాడుకున్నాడు. అయ్యా, నా కుమార్తె చావటానికి సిద్ధమైంది, చనిపోయే పరిస్థితిలో ఉంది, ఆయన బాగు చేయమని ఆయన వేడుకున్నప్పుడు ఆయన యాయీరు కుమార్తెని ముట్టి స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. పిల్లరా, మీ అనారోగ్యాల నుంచి, మరణకరమైన పరిస్థితి నుంచి, దుఃఖకరమైన పరిస్థితి నుంచి ఆయన విడిపించి ఆరోగ్యం ఇచ్చి ఆయన స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయం 12వ వచనంలో మనిషి దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవించడం వల్ల, పాపంలో జీవించడం వల్ల అష్షూరు మహారాజు వారిని బందీగా తీసుకుని వెళ్ళిపోయి చీకటి కొట్లు వేసినప్పుడు ఆ రాత్రి వేళ మనిషి దేవుడిని యెహోవాను బ్రతిమలాడుకునగా దేవుడు మరలా తిరిగి యోధాదేశానికి దేవుడు మరలా అతని రాజ్యాన్ని దేవుడు అతనికి అప్పగించుకున్నాడు. కోల్పోయిన దాన్ని మరలా అతడు పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఉదయకాలం పిల్లలు అంతేకాదు, యోధాదేశంలో యోధారాజులు అందరికంటే కూడా ఎక్కువ సంవత్సరాలు 55 సంవత్సరాలు పరిపాలన చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. కోల్పోయినవి తిరిగి వచ్చమే కాదు, అధికమైన కృపలో మనిషి పొందుకున్నట్లుగా ఉదయకాలం మీ కుటుంబాలు కూడా ఆయన అత్యధికమైన కృపలు ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తారు. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఉదయకాలం ఎవరైతే నేను బ్రతిమలాడుకుంటున్నారో నీ సహాయం కొరకు కనిపెడుతున్నారు, వారికి కావలసినటువంటి నీ సహాయం అనుగ్రహించి నేను ఈ గాయపు హస్తములతో వారిని ముట్టి స్వస్థపరిచి వారి బ్రతుకుల్లో మహాకృపను చూపిస్తూ ఆశీర్వదించి నడిపించి మహిమ తెచ్చుకున్నాను. ఏ సునామను ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యు. దేవుడిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.